శ్రీమాత్రే నమః. రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైः కవచిభిः నివృత్తైశ్చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైः విశాఖేంద్రోపేంద్రైः శశి విశదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబలాః. ఓ తల్లి, నీ ఆదేశాన్ని అనుసరించి దైత్యులను జయించి వచ్చిన కుమారస్వామి ఇంద్రుడు, విష్ణువు తిరిగి నీ వద్దకు వచ్చి వినయసూచకంగా నీ ఎదుట శిరస్త్రాణాలను తొలగించి ధరించిన కవచాలతో నిలబడ్డారు. అలసటతో ఉన్నవారు చండుడనే ప్రమధునికి భాగమైన త్రిపురాంతకుని నిర్మాల్యాన్ని వల్లక నీవు వాత్సల్యంతో అనుగ్రహించిన చంద్రుని వంటి పచ్చకప్పూరపు పలుకులతో కూడిన తాంబూల కబళాలను సంపూర్తిగా ఆరగిస్తున్నారు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీం నిచులయతి చోళేన నిభృతం. అమ్మా, సరస్వతీదేవి తన కచ్చపీ వీణను శృతి చేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తుండగా ఆ పాటను ప్రశంసిస్తూ తల ఊపి చాలా బాగున్నది అని నీవు పలుకగానే ఆ నీ వాక్కు తన వీణానాదము కంటే మాధుర్యంగా ఉన్నదని తెలిసి ఆమె తన వీణను కనబడనీయకుండా పై వస్త్రంతో కప్పివేసినది.